మాజీ ఈఎన్సీ ఏ నరేందర్ రెడ్డిని ఎంక్వైరీకి పిలవడం జరిగింది. దేనికోసం? ఇగో చూడు, సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్య ఏమిటని తొందర పెట్టారు. బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతోందా అనేది పరిశీలించలేకపోయా. నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్ల ఖరారు. సంతకం చేయడానికి 4-5 రోజులు నిరాకరించా. బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు తెలిసాయి. మేడిగడ్డ డిజైన్లలో ఎలాంటి పాత్ర? దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్లు కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. ఇక చూసిరా, కేసీఆర్ హరీష్ రావు చెప్పబట్టే నేనంతా చేసిన అని చెప్పి ఆయన చెప్పుకోబట్టే. కానీ ఇదంతా కూడా తుతు గాల నడుస్తూ ఉన్నది. ఎన్ని రోజులు సాగిస్తారు ఈ ఎంక్వైరీలు? ఎన్ని రోజులు సాగిస్తారు? ఇప్పుడు నిజంగా ఒకడు దొంగతనం చేసిండని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది. ఆ ఇంట్లో బంగారం పోయింది, తర్వాత అది వాడింట్లోనే దొరికింది. మరి వాడు దొంగనే కదా, మరి ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయాల్సింది పోయి, లేదు ఇంకెట్లా వీడా కాదా, ఆ సీసీ కెమెరాలు ఉన్నది వీడేనా, లేకపోతే ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిండా, ఇట్లా రకరకాలుగా. అట్లనే కాళేశ్వరం పంచాయతీ ఇంకెన్ని ఏళ్ళు చేస్తారు? ముట్టినాయి కదా, ఆల్రెడీ 2500 కోట్లకు సెటిల్ చేసుకున్నారు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ డీల్ నడిపించిరంట కదా 2500 కోట్ల కాళేశ్వరము. అందుకే ఇంకా విజిలెన్స్ వస్తుంది పోతుంది, ఫైలు తిరిగేస్తుంది, కమిటీలు అంటారు, ఎంక్వైరీలు అంటారు. ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని ఏళ్ళు నడుస్తుంది? ఇంకా దయచేసి సమాధానం చెప్పాలి. ఇక మాటలు మాత్రం కోటలు దాటాయి. ఇక ఏమంటారు? ఓ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటారు. కానీ ఏడ కట్టించి రారు. ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లే పంచట్లేదు, ఇంకా పంచుతలేరు. మళ్ళీ ఇంకేదో వీళ్ళు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ రాజీవ్ గృహకల్ప అంటుంది. మీ అందరి మధ్యలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. వాళ్ళకి నిజంగా ఎవడో ఒకడు ఇల్లు ఇయ్యండియా అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఎవడిచ్చట్లేడు. ఆ గవర్నమెంట్ గట్లా, ఈ గవర్నమెంట్ ఇట్లా సరిపోయినారు ఇద్దరికిద్దరు. ఇంకా పెద్ద ముచ్చట ఏంటంటే, కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారన్నారు. 3D అధ్యయనం తర్వాత డిజైన్లు డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు డ్రాయింగ్లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంబంధించింది. తమను తొందరబెట్టి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిందని అనివార్యతను కల్పించారని నరేందర్ రెడ్డి కమిషన్కు చెప్పారు. కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసి మార్గదర్శకాల ప్రకారమే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పిండ్రు. సో మరి ఇప్పుడు ఈయన హరీష్ రావు పేరు చెప్పిండు, అట్లాగే కేసీఆర్ గారి పేరు చెప్పారు. ఇక ఫస్ట్ మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి. మరి ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు ప్రెజర్ పెట్టిరని చెప్తున్నాడు. సరే, మరి ఈ ముచ్చట ప్రెజర్ పెడుతుర్రు, అది పెడుతుర్రు, ఇది పెడుతుర్రు అని అప్పుడెందుకు బయటికి వచ్చి చెప్పలేదు ఈయన? అప్పుడే డిజైన్లకు నాకు సంబంధం లేదు, అసలు వాళ్ళే అంతా చూసుకున్నారు, నాకు ఈ ప్రెషర్ లేదు, అది లేదు, ఇది లేదు, గడిది గుడ్డు ఉంది, బందర్ లడ్డు ఉందని అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చి నెత్తి మీదకి వచ్చే వరకు ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నావు అంటే పిల్లలాటలు ఉందా ప్రజల సొమ్ము అంటే? అండ్ అట్లనే ఎల్ఎన్టీ కంపెనీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నిజంగా తప్పు చేసినోడికి శిక్ష పడాలన్న చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజంగా మీకు నీతి నిజాయితీ కొంచెమన్నా ఉంటే రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, రెండింటిని అంటున్నాం. ఓకే, ఈ ఏవైతే స్కామ్లలో ఇరుక్కున్న కంపెనీలు ఉన్నాయో, సో కాల్డ్ ఎల్ఎన్టీ కావచ్చు, లేకపోతే మెయిల్ కావచ్చు, వీళ్ళకి ప్రాజెక్టులు అప్పచెప్పకండి. ఒక 10 years టెన్యూర్ పెట్టేసి సస్పెండ్ చేసి పడేయండి. వీళ్ళు ఎటువంటి టెండర్లలో
పార్టిసిపేట్ చేయొద్దు గవర్నమెంట్కి సంబంధించినవి ఏవి కూడా ఇవ్వకండి. నిజంగా దమ్ములుంటే గవి చేసి చూపియండి మీరు. గిది న్యాయం అంటే, నీతి నిజాయితీగా చేయాలంటే గిది చేయాలి. ఈ ఎల్ఎన్టీ కంపెనీలు, ఈ మెయిల్ మెగా కిషన్ రెడ్డి తోక చుట్టాలు ఇవన్నీ కూడా ఒక 10 ఏళ్ళు టెన్యూర్లో మేము వీళ్ళని సస్పెండ్ చేసి పడేస్తాం. ఎస్, మేము ఎటువంటి టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఈ కంపెనీలకి ఎటువంటి అర్హత లేదు అని ఒక జీవో పాస్ చేసే దమ్ములు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నా నేను. ఓకే, అండ్ ఇక హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా? హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఈయన చెప్పిండు, ఎంక్వైరీలో చెప్పిండు. హరీష్ రావు చెప్తేనే చేసిన, నాకు సంబంధమే లేదు, హరీష్ రావే చెప్పిండని చెప్తుర్రు. కానీ అరెస్ట్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? తీసుకుంటారా ఎంక్వైరీ? దాంట్లో ఎంతెంత శాతం ఎవడోడికి కమిషన్ వేయిందో అందరికీ తెలుసు. అరే మా తెలంగాణలో ఎల్కేజీ పోరగాళ్ళని అడిగినా చెప్తారు, అంత ఫేమస్ అయింది కాళేశ్వరం స్కామ్. అందులో గొప్ప వాళ్ళంతా పైసలు సంపాదించుకుర్రు. మా ఐఏఎస్ రజత్ కుమారు, స్మితా సబర్వాల్తో సహా ఆఖరికి మంచిగా ఉండే, ఆఖరికి ఆమెను కూడా మార్చేసిరు హరీష్ రావు. అండ్ ఇవన్నీ డైరెక్ట్గా మాట్లాడతారా? దీంట్లో డెఫినెట్గా అందరికీ తెలుసు, ఆఖరికి ఎంక్వైరీ చేసేటోళ్ళకి కూడా తెలిసి తప్పని, కానీ బయట పెట్టాడు. ఎందుకు? ఇక కొంచెం అయితే వీళ్ళకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి లింకులు ఉన్నాయి. ఆ లింకులు ఎందుకు ఉన్నాయి, ఎట్లున్నాయో నేను చెప్తా, అది కూడా చెప్తా. ఓకే, సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎవడెవడి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, పైసలు గుంజే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ కూడా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకునే పనిలో ఉన్నారు అని అర్థమవుతుంది. అండ్ సో కాల్డ్ మీడియా ఇవన్నీ ఉన్నట్టు చెప్తుందా, చూపిస్తుందా?